పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. ఇక్కడ మీరు కొచ్చిన్ కమిషనర్ లాగా ఉన్నప్పుడు అండి ఒక చాలా స్ట్రేంజ్ కేసు డిటెక్ట్ అయింది. ఒక మిస్సింగ్ కేసు అనమాట. ఒక 50 ఏళ్ల ఆవిడ వాళ్ళ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంది, పూలు అమ్ముకుంటుంది. ఆ అమ్మాయి అంటే పెద్ద ఆవిడే, కూతురు ఎక్కడో ఉంటుంది, కొడుకు ఎక్కడో ఉంటాడు. తమిళనాడులో ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ. ఈమె ఒక్కతే ఉంటుంది. ఈమె సడన్గా ఒక వారం రోజుల నుంచి కనిపించట్లేదు. ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. కేరళలో మిస్సింగ్ కేసు అయినా కూడా ఎఫ్ఐఆర్ చేస్తారండి. అన్యాచురల్ డెత్ అయినా ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, ప్రతి విషయం ఎఫ్ఐఆర్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుంటే దాన్ని ట్రాక్ చేయలేము కాబట్టి. మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. చాలా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అవుతుంటాయి. ఇంకోటి 50 ఏళ్ళ ముసలా, మిడిల్ ఏజ్ అయినా సరే 50 ఏళ్ళ ఆవిడ అంటే యంగ్ కాదు కాబట్టి, ఇంకోటి తమిళనాడు, ఇక్కడ ఆవి కాదు, ఇక్కడ ఒక ఫ్యామిలీ లేదు, కంప్లైంట్ ఇవ్వలేదు అని ఇగ్నోర్ చేస్తారు జనరల్గా. కానీ కేరళ పోలీసులో ప్రతి కేసుని ఫాలోఅప్ చేసే సిస్టమ్ ఉంది అక్కడ. ఎందుకు మిస్ అయింది అని మాకు అనుకుంటుంటే, మా ఒక ఆఫీసర్ నా కింద డీసీపీ ఉండేనండి, మంచి ఆఫీసర్, చాలా శశిధరన్, వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, ఏస్ ఆఫీసర్. అయితే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్, 50-year lady going missing and not from Kerala, and her son and daughter staying somewhere else. అనగానే ఆయనకు కొంచెం ఎంక్వైరీస్ కొంచెం డీప్గా చేశాడు. ఎస్హెచ్ఓస్ని వాళ్ళని వీళ్ళని పిలిచి మీటింగ్ చేసి కనుక్కోవడాలు అవన్నీ చేస్తుంటే తెలుస్తుంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దానికి కనెక్టెడ్ అయిన వాళ్ళందరికీ డొంక కదులుతుంది అనమాట. అయితే ఈయనకు ఒక ఇన్ఫర్మేషన్, అనానిమస్ కాల్ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే, సో అండ్ సో రోజు తను సో అండ్ సో ప్లేస్లో లాస్ట్ కనిపించింది, దాని తర్వాత ఈ పనికి వెళ్ళింది, కనిపించలేదు, చనిపోయే అవకాశం ఉంది అన్నట్టు అన్నారనమాట. అంటే ఈయనకు డౌట్ వచ్చింది. ఫస్ట్ డౌట్ వల్లనే ఎక్కువ కదిలిచ్చాడు డొంకని. ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా డీప్గా చూస్తే ఒక సీసీటీవీస్ ఫాలోఅప్ చేశారు. ఒక 200-300 సీసీటీవీస్ చూశారు అక్కడ. చూస్తే ఒక ప్లేస్లో తను రెగ్యులర్గా వెళ్ళే ఒక రూట్లో ఒక బండి ఎక్కుతుంది. ఆ బండి ఫోన్ నెంబరు దాన్ని ఫాలోఅప్ చేస్తే వేరే ఒక డిస్ట్రిక్ట్, పత్తనంతిట్ట డిస్ట్రిక్ట్లో, అంటే ఒక 200 కిలోమీటర్ల అవతల ఒక ఊర్లోకి వెళ్ళి, మా సీసీటీవీ అక్కడ ఉండదు కదా ఇంకా ఫర్దర్గా, అక్కడ ఒక ఏరియాకి వెళ్ళింది. దాని తర్వాత మా ఫేస్బుక్ అనాలిసిస్, తర్వాత కాల్ అనాలిసిస్ అంతా చేస్తుంటే మాకు కొన్ని క్లూస్ దొరికినాయి అనమాట. చేసి ఒక ఇంటి వరకు వెళ్ళగలిగాం మేము. ఆ ఇంటికి వెళ్ళగలిగితే ఆ ఇంట్లో ఉన్న ఒక కపుల్, వాళ్ళని క్వశ్చన్ చేశాము. చేస్తే అసలు కథ ఏంటంటే, ఈవిడని ఒక అక్యూజ్డ్ తీసుకెళ్ళి అక్కడ నరకయాతనలు పెట్టి, ఈ కపుల్తో సహా ముగ్గురు కలిసి నరకయాతనలు పెట్టి, అక్కడ రేప్ అనే చాలా చిన్న విషయము, చంపి కొన్ని పార్ట్స్ తిని, హ్యూమన్ సాక్రిఫైస్ చేసి తిని అక్కడ పాతి పెట్టారు. అంటే క్యానిబాల్స్ అని విన్నారా? హ్యూమన్ ఫ్లెష్ని తినే ఒక 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 సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న మనిషి అనమాట వీడు, ఈ అక్యూజ్డ్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వేరే వాళ్ళకు కూడా ఇది నేర్పిస్తాను ట్రై చేస్తుంటారు. ఈ కపుల్కి కూడా నేర్పించాడు వాడు. నేర్పించి వాళ్ళు కూడా తిన్నారు, వండుకొని తిని పాతి పెట్టారు. చూడండి ఎంత స్ట్రేంజ్ కేసు. ఇండియాలో అవుతుందా? అట్లాంటి కేసు డిటెక్ట్ చేశాము. ఇట్లాంటి మా ఆఫీసర్ అన్నాడు, సార్ ఇది మాత్రమే కాదు, వేరే కేసు తప్పకుండా ఉంటుంది అన్నాడు. ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. యాజ్ ఎన్ ఆఫీసర్ మనకి మన ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ చెప్పినప్పుడు మనం వినాలి, కొట్టిపారేయకూడదు. ఇంకా ఉంటాయి ఇట్లాంటి కేసెస్, వీనికి సంబంధించినవి ఉంటాయని మేము దాని వెనకబడ్డాం. పెడితే ఇంకొక అమ్మాయిని కూడా అదే ప్లేస్కి తీసుకెళ్ళి, అది ఇంకో వేరే డిస్ట్రిక్ట్లో వేరే మిస్సింగ్ కేసు, ఆ కేసు కూడా ఇక్కడికే, ఈ ఇంటికే వచ్చి ఇదే రకంగా నరకయాతనలు పెట్టి చంపి తిని పాతి పెట్టారు. ఈ 2 బాడీస్ వాళ్ళకి అలవాటు చేసినప్పుడు ఏం చెప్పాడండి? తింటే ఏమైనా వాడికి ఒక పర్వర్ట్ అండి. వాడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ లాగా వెళ్ళాడు. అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ హ్యూమన్ ఫ్లెష్ అలవాటైంది వాడికి. అట్లా వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, లైఫ్ సెంటెన్స్ వస్తుంది. అట్లా వాడు అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్ కేసు ఎక్కడైనా ఇండియాలో కూడా మీరు వినకుండొచ్చు. ఎన్డీటీవీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ ఎన్డీటీవీ, ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ రిపబ్లిక్ టీవీ, నేషనల్ న్యూస్, ఇది ఇంటర్నేషనల్ న్యూస్ యాక్చువల్గా. ఆ కేసు పట్టుకున్నాం మేము. ఒక మిస్సింగ్ కేసు ఎండింగ్ ఇన్ ఏ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్.
ఆ డీసీపీకి మీరు రివార్డ్ అండి. ఆ డీసీపీ హీస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్లీ. అచ్చా సో నా నా లెవెల్లో కాదు అది ఆ రివార్డ్ అనేది. గవర్నమెంట్ గవర్నమెంట్ లెవెల్లో రివార్డ్ అంటే ఆయనకు మెడల్ వచ్చింది. ఈ స్టోరీ మీ మలయాళం చూడలేదా? సినిమా తీసుంటారే. మలయాళంలో సినిమా తీయలేదు ఇది, ఎందుకంటే ఇది అండర్ ట్రయల్ ఉంది. ఓకే, కేసు ఇప్పుడు అండర్ ట్రయల్ అది. లేదంటే మీ వాళ్ళు చిన్న మేము దున్నా ఛార్జ్ షీట్ చేసాము. కేసు వెంబడే విత్ ఇన్ 3 months ఛార్జ్ షీట్ చేసి పెట్టేసాము. ఏం మాత్రం చిన్న స్టోరీ ఉంటే మీ వాళ్ళు సినిమా తీస్తారు కదా. ఇంకొంచెం టైం ఉంది దీనికి సినిమా వస్తది కావడానికి. అయితే. వస్తుంది చిన్న తప్పకుండా. ఇగో మీద కూడా సినిమా తీస్తారండి మీ వాళ్ళు. ప్రతి విషయం చాలా రీసెర్చ్ చేస్తారు. ఇగో అది ఇప్పుడు మీకు భీమ్లా నాయక్ లాంటి సినిమా చూసారంటే అది అయ్యప్ప క్వశ్చన్, అది ఏం లేదు స్టోరీ అంతా ఇగో. అవునవును. ఓకే, త్రివేంద్రంలో తర్వాత కొచ్చిలో ఇంకా వేరే కేసెస్ కూడా ఉన్నాయండి, చాలా గ్రూసమ్ కేసెస్. ఫాదర్ కిల్డ్ హిజ్ ఓన్ డాటర్. ఎందుకు? వాడికి చాలా అప్పులు అయినాయి. అప్పులైనాక ఒక దగ్గర ఆల్రెడీ అప్పులయ్యి అక్కడ నుంచి ఊరు పేరు అంతా మార్చుకొని ఇంకొక దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ ఫ్యామిలీని సెటప్ చేసి వాడు ఇక్కడ కూడా మళ్ళీ అప్పులయ్యి ఆ పాత వాళ్ళు ఇక్కడ వీడిని ట్రాక్ చేసి వస్తున్నారు అని తెలిసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి ఇక్కడ పాత ఫ్యామిలీ కానీ ఇక్కడ గుర్తులు కానీ తీసేయడానికి సొంత కూతురుని చంపాడు. చంపి వెళ్తుంటే పట్టుకున్నాం మేము. చాలా అది ఒక పెద్ద హంట్. కర్ణాటకలో పట్టుకున్నాం వెళ్ళి మేము. ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయండి. అంటే మనకు కూడా ఇక్కడ కూడా ఉంటాయి, కానీ ఇంత డిఫరెంట్ క్రైమ్ కనిపించదండి. చాలా ప్యాథెటిక్ అండి. అసలు పోలీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ చూస్తే వాళ్ళ మైండ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది చూడండి. అందుకని పోలీస్ ఆఫీసర్స్ కూడా కౌన్సిలింగ్ అవసరం. ఆ ఎస్ఐలకి కానిస్టేబుల్కి వీళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళకి వాడి సంగతులు తెలుస్తుంటేనే ఒక రకమైన పిచ్చి లేచిపోతుంది అనమాట. ఏంటి ఇంత ఘోరం అన్నట్టు. కాబట్టి మన డిపార్ట్మెంట్లో మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నార్మల్ కావాలి మనిషి ఇట్లాంటి కేసులు చేశాక. అదే ఇంటరాక్షన్ లో వీడిని పిచ్చి లేచి వాడిని కొట్టి ఏం చేసినా ఇష్యూ కదా, డిస్టర్బ్ అవుతుంది మైండ్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డీప్గా చేస్తున్నప్పుడు సైకాలజీలో దాన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారండి. వీళ్ళు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతారు. థాట్స్ అఫెక్ట్ అస్. కాబట్టి దాన్ని నార్మలైజ్ చేయడానికి కౌన్సిలింగ్ చేపిస్తాం రెగ్యులర్గా ఉంటుంది. ఓకే, త్రివేంద్రంలో మీకు మెమరబుల్? త్రివేంద్రంలో కూడా చాలా కేసెస్ అయ్యారండి. త్రివేంద్రంలో లా అండ్ ఆర్డర్ విషయం చెప్తా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెప్పాను, పోలీసులో ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ ఒక సీ పోర్ట్ పెట్టాలి. చాలా దానికి అపోజిషన్ ఉంది, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియా కాబట్టి. దాన్ని ఎట్లా చేయాలి అనేది మేము దాని స్ట్రాటజీ ఎట్లా చేసామనేది మీకు బ్రీఫ్గా చెప్తా. ఆల్రెడీ 1 సంవత్సరం ముందు, నేను రాకముందు, ఈ అక్కడ చాలా చాలా గొడవలు అయ్యి పోలీస్ స్టేషన్ తగలబెట్టి, జీప్ తగలబెట్టి, పోలీస్ వాళ్ళని కొట్టి చేసిన ఒక ప్లేస్ అనమాట అది. దాని తర్వాత నేను టేక్ ఓవర్ చేశాను అనమాట. ఇంకా ఆ సీ పోర్ట్ అనేది ఇనాగ్రేట్ చేయాలి, అది నా టాస్క్. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్, బట్ అది కూడా చేయాలి. చాలా పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. మనం చాలా బ్లైండ్గా వెళ్ళి కొట్టి చంపి కాల్చి ఫైరింగ్ చేస్తే లేడీస్, చిల్డ్రన్ కూడా చనిపోవచ్చు. వాళ్ళు కాకుండా ఎవరైనా కూడా ఫైరింగ్లో చనిపోవచ్చు. అయితే ఇక్కడ కర్ర అంటాం కదా, మనము కర్ర విరగకూడదు, పాము జావాలి. ఆ స్ట్రాటజీ చేశాను ఇక్కడ. పాత కేసులు అన్నీ తీసి, ఇది యాక్చువల్గా యంగ్ ఆఫీసర్స్కి నేను చెప్తాను అనమాట ఎట్లా చేయాలి ఒకటి అనేది. పాత కేసులు అన్నీ తీసి వాటి అక్యూజ్ని లిస్ట్ చేసి వాళ్ళకి మెల్లగా సిమ్లో వేడి పెంచుతాం అనమాట. నేను సిమ్లో వేడి పెంచి వాళ్ళకి బీపీ పెంచుతాం అనమాట. బీపీ పెంచి ట్రబుల్ మాంగర్స్ పాత కేసులు తీసుకొచ్చారు వాళ్ళందరూ. చిన్నగా ముందు ఎట్లా చేసామనేది మీకు చెప్పట్లేదు ఇక్కడ. అట్లాంటివన్నీ అన్ని మీకు కొంచెం ఐడియా ఉన్నట్టుంది. అట్లాంటివన్నీ తీసి సిమ్లో పెట్టామన్నమాట. సిమ్లో చాలా సేపు పెట్టేసరికి వేడెక్కుతుంది కదా, వేడెక్కినాక మనకు ఈజీ కదా పని. అట్లా చేసి మంచి బందోబస్తు చేసి, ఇంకోటి సముద్రం కదా, సముద్రంలో చాలా బలం ఉంటుందండి అక్కడ ప్రొటెస్టర్స్కి. ఒక 1000 బోట్స్ వచ్చేస్తాయి ఒక్కసారి. 1000 బోట్స్ వచ్చేసి పోర్ట్ కాదు కదా, ఇక్కడ ఏం కర్లనివ్వరు అక్కడ. కాబట్టి యూ హ్యావ్ టు డామినేట్ ద సీ సైడ్ ఆల్సో. పోలీస్కి మనకు అంత పెద్ద వాటర్ వింగ్ లేదు, కోస్టల్ పోలీస్ ఉంది కానీ 1-2 బోట్లు ఉంటాయి. అయితే వాళ్ళ మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ అర్థం చేసుకొని ఇక్కడ పక్క డిస్ట్రిక్ట్, అక్కడ పక్క స్టేట్, ఇక్కడ వాళ్ళతో లైజన్ చేసి అక్కడ బందోబస్తు, ఇక్కడ బందోబస్తు చేసి, సముద్రంలో బందోబస్తు చేసి, ల్యాండ్ సైడ్ బందోబస్తు ఎట్లాగో చేస్తాం కదా పోలీసులో,
సముద్రం బందోబస్తు, ల్యాండ్ స్లైడ్ బందోబస్తు, డ్రోన్స్. ఓకే. సీ, వాటర్, ఎయిర్, ఆల్ 3. ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ డామినేటెడ్ చేసి ఇక్కడ సిమ్లో పెట్టి ఇక్కడ ఇనాగ్రేట్ చేశాం అనమాట. కట్టే కొట్టే తెచ్చా అని చెప్పాను మీకు. అందరు ఇట్లా చూస్తున్నారు. ఇనాగ్రేషన్ అయిపోయింది. వాళ్ళ తేరుకుల్లో అందరూ బయటకు వచ్చి ఉంటారు. ఇంకా తేరుకోలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఇంకేం చేయలేరు కూడా. సో డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ ఒకటే కాదు, యూజ్ ఆఫ్ స్ట్రాటజీ. ఇన్వెస్టిగేషన్ అంటే డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేయడం కాదు. ఇట్స్ ఆల్సో ఇంట్యూషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్స్, యాజ్ ఐ సెడ్, కౌన్సిలింగ్ సపోర్ట్ టు ద పోలీస్ ఆఫీసర్ ఎట్ ద కటింగ్ ఎడ్జ్. సార్ నెక్స్ట్ త్రివేంద్రం తర్వాత ట్రాన్స్పోర్ట్ కమిషనర్. అవునండి, ఇప్పుడు నా అసైన్మెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్. ఓకే సార్, ట్రాన్స్పోర్ట్ కేరళ అనగానే మీకు మంచి బ్యూటిఫుల్ కానీ రోడ్లు చిన్న ఉన్నా ట్రాఫిక్ చాలా క్లియర్గా వెళ్తుందండి. అంటే ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవాలా. మీకు ఎక్కడ డివైడర్లు కనిపించవు. మనం కోయంబత్తూరు దాటిన దగ్గర నుండి చక్కగా పాలఘాట్ వరకు దాటి వరకు వెళ్ళొచ్చు. కోయంబత్తూరు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ సెన్స్ ఉందనుకోవాలా. నెక్స్ట్ ఇప్పుడు కేరళ అలా చూస్తుంటే వెహికల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ తక్కువ అవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా కేరళలో హై ఎండ్ కార్స్ ఉంటాయి. మరి మీరు ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారు? అయితే కార్లు కొనమంటారా, కార్లు వద్దంటారా? కార్లు కొనుక్కోవచ్చు అండి, కార్లు కొనాలి, కానీ రోజు వాడకూడదు. అదే రోజు అంటే మనం ఆఫీస్కి వెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్లో దింపడానికి కార్లు వాడకూడదు. కార్లు వాడితే మీరు రిక్రియేషనల్ పర్పస్ కోసం, హాలిడే వెళ్ళడానికి, సొంత ఊరికి వెళ్ళడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. కానీ రోజు ఆఫీస్కి వెళ్ళాలి, రోజు స్కూల్కి వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కామన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ యూజ్ చేయాలండి. దట్ ఈస్ అ లాజిక్. ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే, ఇప్పుడు మెట్రో వచ్చింది మనకి హైదరాబాద్లో, ట్రివాండ్రంలో కూడా వస్తుంది, కొచ్చిన్లో వచ్చింది. మెట్రో ఎందుకు వచ్చింది? పబ్లిక్కి కన్వీనియంట్ అండ్ రిలయబుల్ ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి. ఉంటే న్యాచురల్గా ఈ ట్రాఫిక్లో నేను కారో బైకో నడుపుకుంటూ వెళ్ళాలని నాకేం ఆనందం లేదండి. ఒక్కసారి నడుపుతా, 2 సార్లు నడుపుతా, దాని తర్వాత నా కార్ ఏంటి, నా బైక్ ఏంటో నాకు తెలిసాక రోజు అలాగే వెళ్ళాలి అంటే నాకు ఇబ్బంది. అదే పక్కన నేను మెట్రో స్టేషన్ ఉంది, ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతా, అర్ధగంటలో దిగుతా, నేను పాటలు వినుకోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు, పక్కడితో ముచ్చట పెట్టచ్చు, ఇవన్నీ చేసుకుంటూ నేను ట్రాన్సిట్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ కదండి. అందుకనే అంటారు, ఇన్ రిచ్ కంట్రీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ యూజ్డ్ బై ద రిచ్ పీపుల్. ఇన్ పువర్ కంట్రీస్ రిచ్ యూజ్ పర్సనలైజ్డ్ ట్రాన్స్పోర్ట్, అంటే రిచ్ పీపుల్ యూజ్ కార్స్ అండ్ సచ్ థింగ్స్. సో మనము డెవలపింగ్ కంట్రీ కదా, డెవలప్డ్ కంట్రీ అయ్యాక మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అయినప్పుడు ఈ మెట్రో లాంటి సిస్టమ్స్, మెట్రో ఈజ్ ఆన్ రైల్స్ బట్ ఆన్ రోడ్ ఆల్సో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ లాంటివి ఉంటే చాలామంది, ఇప్పుడు మీరైనా నేనైనా, మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి ఒక డైరెక్ట్ బస్సు ఉంది, మంచి ఏసీ బస్సు, మంచి పుష్ బ్యాక్ సీట్స్, నెలకి ఇంత కట్టండి అంటే మనం కట్టమా? కడతాం. రోజు మన బండి మనం పార్క్ చేసుకోవాలి, అక్కడ ఎక్కడైనా వెళ్తే ప్రాబ్లం, వస్తే ప్రాబ్లం, ట్రాఫిక్లో అక్కడ వాడు దాకుతాడు, వీడు గుద్దుకుంటాడు అనే ప్రాబ్లం కదండి. ఇదంతా అవాయిడ్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్. అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటారు అక్కడ? కేరళలో మెట్రో ఆల్రెడీ వచ్చిందండి, కొచ్చిన్లో, ట్రివాండ్రంలో కూడా వస్తుంది. దట్ ఈస్ వన్ మెథడ్. సెకండ్లీ బస్సెస్, మంచి లగ్జరీ మినీ బస్సెస్ వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రొడ్యూస్ అనమాట, ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. ఇట్లాంటి రూట్ ఫార్ములేషన్ చేస్తున్నాం. అక్కడ ఒక 500 రూట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. ఈ రూట్స్లో చిన్న బస్సెస్, 30-50 సీట్ల అవసరం లేదు, కొన్ని రూట్స్లో 20 సీట్లు చాలు. ఆ 20 సీట్ల బస్సెస్, మంచి కండిషన్ బస్సెస్ అలో చేసామనుకోండి, చిన్న చిన్న రూట్స్ అన్నీ కవర్ అయిపోతాయి, లాస్ట్ మైల్ కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ రావాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు, దిస్ ఈస్ కాల్డ్ లాస్ట్ మైల్. చాలామంది పర్సనల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేక, ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనం క్రియేట్ చేసామనుకోండి, మెట్రో దిగంగానే నాకు ఇక్కడ రావడానికి ఒక క్యాబ్ ఉందనుకోండి, నేనే కాదు, నా ఒక్కడి కోసం కాదు, ఒక 10 మంది ఎక్కే ఒక క్యాబ్ అనుకోండి, ఒక 20 మంది ఎక్కే ఒక చిన్న బస్సు అనుకోండి, వస్తే అందరూ వచ్చేస్తారు, ఇది యూజ్ చేస్తారు కూడా. ఇంకోటి నాకు తెలియదు, ఇట్లాంటిది ఒకటి ఉందని నాకు తెలియాలి అంటే యాప్స్ ఉండాలి. సో వీ షుడ్ బి ఏబుల్ టు మానిటర్, బుక్, యూజ్ అండ్ ఆల్సో టెల్ ఇది అవైలబులా కాదా అని తెలవాలి నాకు. అట్లాంటి సిస్టమ్స్, టెక్నాలజీ యూజ్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేయాలి, మంచి క్వాలిటీ ఉండాలి. ఉంటే తప్పకుండా
పబ్లిక్ యూజ్ చేస్తారు. పబ్లిక్ సపోర్ట్ చేస్తారా మీరు? ఆటోమేటిక్ అండి, అది పబ్లిక్ కన్వీనియన్స్ చూస్తారు, ఎకానమీ చూస్తారు. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇప్పుడు మనం మెట్రో ఇంత రష్ ఎందుకు ఉంటుంది? మనం వాళ్ళని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడగలేదు కదా మెట్రో ఎక్కండి అని. మెల్లమెల్లగా పికప్ అయిపోయింది. అట్లా ఏం లేదండి, కేరళలో అన్ని రకాల బండ్లు ఉన్నాయి. సంవత్సరానికి 8 లక్షల బండ్లు కొంటారు అక్కడ. 8 లక్షల్లో ఓ 2 లక్షల కార్లు ఉంటాయి, ఓ 6 లక్షల బైక్లు ఉంటాయి. చిల్లర ఒక 10,000 15,000 ఉంటాయి వేరే బండ్లు. కానీ కేరళలో పబ్లిక్ మీరు చెప్తున్నట్టుగా హై ఎండ్ కార్స్ ఉంటాయి. అండి. వాళ్ళు కొనుక్కున్న తర్వాత నేను వాడద్దు అని చెప్తే వాళ్ళు హట్ అవుతారు ఒకటి. ఒకవేళ మీరు అన్నింటిలో కార్లు బిజినెస్ తగ్గిపోతే గవర్నమెంట్ రావాల్సిన జిఎస్టీ కూడా పడిపోతుంది కదా. కొనొద్దు అనట్లేమండి మనం, కొనండి కానీ రొటీన్ ట్రావెల్కి వాడకండి. డైలీ కమ్యూట్ అంటారు కదా, డైలీ కమ్యూట్కి మనం వాడదు అని చెప్పమండి, మనం ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తాం. ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. మనం ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. కాకుంటే ఎవ్రీ పర్సనల్ చాయిస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ ప్లేస్. ఇప్పుడు రోడ్ మనం ఇంతకంటే ఎక్కువ వైడ్ చేయలేము. ప్రతి ఒక్కళ్ళు కారు కొనాలని డిసైడ్ చేసినప్పుడు సింగపూర్లో ఏం చేస్తారు, ట్యాక్స్ పెంచారు. ఫస్ట్ కార్కి ట్యాక్స్ లేదు, సెకండ్ కార్కి ఎక్కువ, థర్డ్ కార్కి ఇంకా ఎక్కువ. కొన్ని ప్లేసెస్లో పార్కింగ్ అలాట్మెంట్, పార్కింగ్ మీకు ఉంటేనే కార్ అని ఉంది. ఇప్పుడు మనం ఇవాళ కార్ కొనాలి అంటే యాక్చువల్గా మనం ఒక కార్ రిజిస్టర్ చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ అన్ అండర్టేకింగ్, నాకు కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది అని మనం అక్కడ సంతకం పెడుతున్నాం అందరం కూడా. అది చాలా మంది తెలీదు, కానీ మనం తీసుకుపోయి పెట్టేది అక్కడ కార్ని రోడ్డు మీద. అట్లా పెట్టడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ కదండి. సో ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మెయింటైన్ ఏ కార్, పార్క్ ఏ కార్ ప్రాపర్లీ, దెన్ యూ కెన్ బై. ఓకే సార్, కేరళ పబ్లిక్ అయితే మీరు ఒక ఆప్షన్ చూపిస్తున్నారు, వాళ్ళే అలౌట్ అవుతారు. కానీ కేరళ అనగానే శబరిమలై, అయ్యప్ప స్వామి, అక్కడికి ఎక్కడెక్కడో ఇండియా లెవెల్ అందరూ వస్తారు బై రోడ్. మరి వాళ్ళ వెహికల్స్ ఎలా చేస్తారు మరి కంట్రోల్? అంటే ఎర్నాకుళం, కేరళలో శబరిమల ఇస్ ఎ ఫేమస్ ఫెస్టివల్ కదండి, ఫేమస్ పిల్గ్రిమేజ్. కాబట్టి అక్కడ ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. శబరిమల ఎయిర్పోర్ట్ రాబోతుంది. అక్కడ ఆల్రెడీ 2-3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి కానీ బై రోడ్డు కానీ చాలా వాహనాలు వస్తాయి. ఇవన్నిటికీ మనం ఒక 3-4 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి ట్రెడిషనల్గా. నీలక్కల్ కానీ, పంబా కానీ, పంబాకి ఇప్పుడు అలో చేయట్లేరు, ఫ్లడ్స్ వచ్చాక పార్కింగ్ రోడ్ అంతా కొట్టుకుపోయింది. అందుకని నీలక్కల్ అనేది మాత్రం ఒక సెంట్రలైజ్డ్ పార్కింగ్ ఏరియా లాగా చేసి అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టారు. బస్సెస్లో ఎక్కి పంబా వరకు వెళ్ళి ఆ వెహికల్స్ ఎలా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ అక్కడ పార్క్ అయిపోతాయి. నీలక్కల్లో స్లాట్ అలాట్ చేస్తారు. స్లాట్ అలాట్ చేయగానే ఆ స్లాట్లో వెళ్ళి మనం పార్క్ చేసుకోవాలి. అది ఇంకా ఇప్పుడు మోడర్నైజ్ చేయబోతున్నారు. అక్కడ స్లాట్స్, దానికి ఒక మ్యాప్ ఉంటుంది, యాప్ ఉంటుంది. మీరు ఈవీ అయితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అక్కడ అన్ని హోటల్స్ ఉంటాయి, బస్ స్టాండ్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ స్మాల్ విలేజ్. వైట్ సైడ్, అవుట్ సైడ్ నుంచి డ్రైవర్స్ అందరూ రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ డ్రైవర్ రిలాక్స్ కావాలి, పడుకోవాలి, తినాలి, స్నానం చేయాలి, పడుకోవాలి, వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ఇక్కడ కేరళ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సార్ మీరు కేరళలో మంచి మంచి ప్లేసెస్ చూసి, కేరళ అనగానే అసలు ఒక అద్భుతమైన ఏరియా. అవునండి. మీకు బాగా నచ్చింది, మీకు మేడం నచ్చిన ప్లేస్ చెప్పండి. కేరళ బ్యూటీ చెప్పాలంటే అండి, మాకు అక్కడ బీచెస్ ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చరల్ ప్లేసెస్ లైక్ చర్చెస్ ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు దాన్ని పర్స్యూ చేసే అక్కడ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మీకు బాగా నచ్చిన ప్లేస్? మేము అక్కడ ఉన్నాం కాబట్టి అన్ని మేము చూసినవే, అన్ని మాకు నచ్చినవే. బ్యాక్ వాటర్స్ అంటాం కదా, నేను ఆలపి ఎస్పీ ఉండే కదా, నాకు ఒక బోట్ ఉండేది అక్కడ, ఎస్పీకి ఒక స్పీడ్ బోట్. అయితే స్పీడ్ బోట్ తీసుకొని బ్యాక్ వాటర్స్లో వెళ్ళేవాళ్ళం మేము. ఎందుకంటే హౌస్ బోట్స్ అన్నీ ఉంటాయి, టూరిస్ట్ వస్తారు, ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తారు. పోలీసింగ్కి మాకు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక బోట్ కూడా ఉంటుంది అక్కడ. అయితే బోట్ పెట్రోలింగ్ చేసేవాళ్ళం అక్కడ. అంటే వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడానికి, అసలు ఎట్లా ఉంది వాటర్ అనేది చూడడానికి ఎస్పీ ఇన్స్పెక్షన్ బోట్ ఉండే అనమాట. అయితే అక్కడ బాగా ఆలపి ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మూనార్ ఇస్ అ హిల్ స్టేషన్. మూనార్ హిల్ స్టేషన్ అంటే ఇట్స్ లైక్ ఎనీ అదర్ హిల్ స్టేషన్, కానీ అక్కడ టీ గార్డెన్స్ చాలా ఉంటాయి. టీ గార్డెన్స్ ఉండడం వల్ల అదొక ప్రత్యేకమైన ఎన్వైరన్మెంట్ అనమాట. ఎంజాయ్ చేస్తున్నారు కేరళలో. మాకు నార్మలైజ్ అయిందండి, కానీ బ్రేక్ తీసుకొని వెళ్తాం మేము. ఎప్పుడు వర్క్లో ఉంటాం కాబట్టి ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో ఒక 1 day 2 days బ్రేక్ తీసుకుంటే వెళ్ళొస్తుంటాం అనమాట. సార్ ఫైనల్గా చెప్పండి, అంటే కేరళలో మీకు ఫైనల్ క్వశ్చన్ 2 ఉంటాయి. ఒకటి, సైబర్ క్రైమ్ ఎలాగుంది అక్కడ? 2, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అక్కడ
అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడైనా సరే ఇండియా ఆల్ ఇండియా సర్వీస్లో రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఎక్కువగా కంట్రీ వైడ్గా సైబర్ క్రైమ్ ఎక్కువ ఉంది కాబట్టి కేరళలో కూడా రిపోర్టింగ్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందంటారు? అయితే సైబర్ ఫ్రాడ్ అనేది కేరళలో చాలా బాగా రిపోర్ట్ అవుతుందండి, ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ అక్కడ అవేర్నెస్ ఎక్కువ ఉంది, గ్రీడే ఉందా? గ్రీడ్ ఒకటే కాదండి, గ్రీడ్ ఒకటే కాదు, అంటే రిపోర్టింగ్ ఎక్కువ. అంటే రిపోర్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు 100 మంది ఎఫెక్ట్ అయ్యారనుకోండి, 100 మంది 100 కాల్స్ చేస్తారు, నాకైందండి నాకైంది అంటే మనం ఎన్ని రిజిస్టర్ చేస్తాము? మీరైతే ఇక్కడైతే మేము 100 చేస్తాం మేము, మీరు మాకు 60-70 చేస్తాం అనుకోండి. అట్లా అయితే ఆ 100 చేసే వరకు కేరళలో ఎక్కువ ఉంది అని అనుకుంటాం మనం. కాకుంటే ఆ 100 వాటికి అన్ని కూడా మనం డిటెక్ట్ చేయలేము. మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేస్తే 100లో 20-30 కామన్ కేసెస్ ఉంటాయి, సేమ్ ఫ్రాడ్స్టర్ ఉంటాడు. సో సైబర్ ఆపరేషన్స్ అని మేము ఒక సెపరేట్ వింగ్ ఓపెన్ చేసాము. 1930 నెంబర్ ఉంది కదా, అందరికి తెలిసిందే కదా. ఆ నెంబర్కి చేయడం వల్ల మనము వీ కెన్ స్టాప్ ద ఫండ్ ఫ్లో అనమాట. దాని తర్వాత ఆ ఫ్రాడ్స్టర్ని కనుక్కోవడం, వాడిని అరెస్ట్ చేసి తీసుకురావడము పెద్ద పని కదా. దానికోసం మేము సెపరేట్ టీమ్స్ తయారు చేసాము. చేసి వీఆర్ డిటెక్టింగ్ అండి కేసెస్. కానీ ఐ కెనాట్, ఎందుకంటే ఇది వైరస్ లాగా, ఇవాళ ఒక రకంగా ఉంటే రేపు ఇంకో రకంగా ఫ్రాడ్ వస్తుంది. అంటే మీ దగ్గర ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి సైబర్ ఫ్రాడ్స్లో? సైబర్ ఫ్రాడ్స్లో దేశం మొత్తం ఒకటే ట్రెండ్ అండి. ఓటీపీస్ అనుకోండి, లింక్స్ అనుకోండి, యాప్స్ అనుకోండి, లోన్ ఫ్రాడ్స్ అనుకోండి, మీ ఫోన్ని టేక్ ఓవర్ చేసే రకరకాల క్యూఆర్ కోడ్ ఫ్రాడ్స్ అనుకోండి, దేశం మొత్తం జరిగేది ఒకటే ఫ్లోలో నడుస్తూ ఉంటుంది. మీ దగ్గర కూడా అదే ఉంది? ఎందుకంటే సెక్స్ ఆర్టిస్ట్ రకరకాల ఏంటండి, సెక్స్ ఆర్టిస్ట్ ఉందా, సెక్స్టార్షన్స్, అది కూడా ఒక మెథడ్ కదా. వీడియో కాల్స్ చేయడము, దాన్ని రికార్డ్ చేయడము, దాని తర్వాత ఎక్స్టార్షన్ చేయడము కామన్ గా జరుగుతుంటుంది. ఏంటండి డిజిటల్ అరెస్ట్? డిజిటల్ అరెస్ట్ కూడా మేము ఏం చేస్తామంటే అవేర్నెస్ వీడియోస్ తయారు చేస్తాం. మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ అవేర్నెస్ వీడియోస్ చేసి అందరికీ పంపిస్తుంటాం అనమాట. ఎస్పెషల్లీ పిల్లలకి స్కూళ్ళలో చెప్పిస్తుంటాము, కాలేజీలలో చెప్పిస్తుంటాము. తర్వాత ఈ రెసిడెన్షియల్ అసోసియేషన్స్కి మేము వీడియోస్ చూపిస్తుంటాము, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పంపిస్తుంటాము. ప్రతి ఎస్హెచ్ఓకి మన హ్యాండిల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రెసిడెన్షియల్ అసోసియేషన్స్కి పంపుతుంటారు అనమాట. కానీ చాలా అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కదండి, వాళ్ళు కూడా ఎలా పడుతున్నారు కేరళ పబ్లిక్? ఇప్పుడు ఎంత మంచి డ్రైవర్ అయినా రోడ్డు మీద యాక్సిడెంట్ కావద్దు అంటే అవుతుంటాయి కదండి. వీ కెనాట్ అవాయిడ్ ఇట్, వీ కెన్ ఓన్లీ రెడ్యూస్ ఇట్ అండ్ వీ కెన్ మిటిగేట్ ద ఇంపాక్ట్. కాబట్టి ఎందుకంటే ఇది వైరస్ లాంటిది. ఈ కోవిడ్ అన్న అప్పుడు వచ్చింది, దాని తర్వాత సెకండ్ కోవిడ్ వచ్చింది, ఇప్పుడు థర్డ్ కోవిడ్ వస్తుంది. వైరస్ విల్ కీప్ ఆన్ చేంజింగ్, సో ఫ్రాడ్స్టర్స్ విల్ చేంజ్ దేర్ మోడస్ ఆపరండి. ఓకే సార్, కేరళ స్టేట్ మొత్తం మీద కన్విక్షన్ రేట్ ఎలా ఉంటుందండి? కన్విక్షన్ రేట్ మాది కొంచెం బాగానే ఉంటుందండి. ఐఎమ్ టేకింగ్ అవుట్ పెట్టి కేసెస్, సమరీ ట్రయల్ కేసెస్ అని పక్కకు పెట్టేస్తే మేజర్ క్రైమ్ కేసెస్లో 50-60% దాకా వెళ్ళిన కేసెస్ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్, పాక్సో కేసు లాంటి కేసు అయితే ఆల్మోస్ట్ 90% కన్విక్షన్ రేట్ ఉందండి. వేరే హీనస్ క్రైమ్స్ అయితే 60% దాకా ఉంది. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే మా దగ్గర ఎకనామిక్ ఆఫెన్సెస్ కొన్ని ఉంటాయి, వాటిలో మేజర్గా ట్రయల్స్ అయ్యి శిక్ష పడ్డది అనేది నాకు రీసెంట్గా ఏం గుర్తు రావట్లేదు. కానీ బట్ వీఆర్ నాట్ బ్యాడ్. స్టాటిస్టిక్స్ ఐ కెనాట్. రైట్. యా, ఓకే. డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు మెసేజ్ ఏంటంటే? రెండు ఉన్నాయండి ఇక్కడ. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకు ఉన్న మెసేజ్, ఐపీఎస్ ఆఫీసర్స్ లాగా వచ్చే వాళ్ళకు ఉన్న మెసేజ్. సో ఐ వుడ్ ఫస్ట్ టెల్ యంగ్స్టర్స్ హూ ఆర్ aspiring to become IPS officers, if you want to get into Indian Police Service, I think it is the best service in the country అండి. మేము 22 ఏళ్ళ సర్వీస్ చేశాక మాట్లాడుతున్నాను ఇది. I think I can vouch for what I'm saying. Indian Police Service is one service which gives you an exposure to a multitude of problems of the society where police can do something. And an IPS officer is not just a police officer. He is an administrator with a police angle, where you are the only officer who can enforce law irrespective of where you are posted, who is in the government, who is in the opposition. It is not your botheration because you are not into the general governance. Governance చేస్తున్నప్పుడు మనకి సొసైటల్ ఎన్వైరన్మెంట్ అర్థం చేసుకునే ఒక అవసరం పడుతుంది. పోలీసులో కూడా అవసరమే, కానీ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ లా. సో దట్ మీన్స్ యూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ దెన్ ఎనీ అదర్ సర్వీస్ అండి. దట్స్ వాట్ ఐ థింక్. ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ is they can create lot of impact
Indian Administrative Service Officer, they can create a lot of impact. Indian Revenue Service Officer, they can create a lot of impact. But as a police officer, as an IPS officer, what I felt was, I am more independent as a civil servant than any other service అని నాకు అనిపిస్తుందండి. అంటే law is above everything. Constitution, law is above everything. And I am the agent of enforcing that law. So that means I have the authority and I have the independence of implementing the law irrespective of who is where. నేను చెప్పింది అర్థమైంది కదండి? అర్థమైంది. అదండి. కానీ మీలాంటి వాళ్ళు ఒక డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఒక డెడికేటెడ్గా పనిచేస్తూ ప్యాషన్గా చేసుకు వస్తుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది ఆఫీసర్లు ఫస్ట్ పోస్టింగ్లో ఉంటే కరప్షన్ వైపు వెళ్ళడం మనం ఏ విధంగా చూస్తున్నాం? వింటున్నామండి. అదొకటి, కరప్షన్ ఒకటి, ఎథిక్స్, ఈ రెండిట్లో ఎక్కడో మిస్ అవుతుందన్న ఫీలింగ్ వస్తుంది. అవునండి, అది నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. కాకుంటే ప్రతి జనరేషన్ థింగ్స్ దట్ దే ఆర్ బెటర్ దెన్ ద నెక్స్ట్ జనరేషన్ అండి. అది ఉన్నదే కదా. కానీ సివిల్ సర్వీస్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. వేరే వాళ్ళు అంటే దే థింక్ అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మా జనరేషన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ విల్ థింక్ దట్ ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ ప్రొఫెషనల్లీ ఆర్ ఎథికల్లీ. అట్లా అనుకునే అవకాశం ఉంది. నేను అట్లా అనుకోవట్లేను. కానీ ఆ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అట్నే అనుకునే అవకాశం ఉంది. 1 or 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. సివిల్ సర్వీసెస్ కానివ్వండి, కార్పొరేట్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. కొన్ని ఎగ్జాంపుల్స్ సివిల్ సర్వీస్ లో అయితే వాళ్ళు పబ్లిక్ సివిల్ సర్వీస్ ఎఫెక్ట్ అవుతారు. ఎక్కడో చూస్తారు అటువంటి. ఎందుకంటే వెన్ సివిల్ సర్వెంట్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్, సొసైటీ గెట్స్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇంత కష్టపడి వీళ్ళు చదువుకున్నారు, పనిచేస్తున్నారు, ఇంత మంచి సెలక్షన్ సిస్టమ్ ఉంది, ఇదంతా అయినాక కూడా వీళ్ళు ఇట్లాంటి కేసుల్లో పడుతున్నారు అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ సమ్వేర్ అన్నట్టే కదా. అవును. అయితే మన సెలక్షన్ సిస్టమ్ మనం ఎంత పకడ్బందీగా చేసినా అంటే ఎక్కడో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంది. అంటే మనం బియ్యం చెరుగుతుంటే అన్ని రాళ్ళు జరుపుతాం కదా, ఎక్కడో రాయి ఎక్కడో పడిపోతుంది. అది ఆ ఒక్క రాయి పడడం వల్ల బియ్యం అంతా పారేయం కదా. ఆ బియ్యాన్ని అంతా మనం చెడ్డ బియ్యం అని పడేయం కదా. ఆ ఒక్క రాయిని తీసేస్తే చాలు. సో పర్ఫెక్ట్ సిస్టమ్స్ ఉండాలి. రాయి తిన్నోడు అంటాడు కదా, బియ్యంలో అన్నంలో రాయి ఉంది అని అంటాడు. ఆ ఇరిటేషన్ కానీ ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. కానీ నేను అనేది ఏంటంటే మనం వీ షుడ్ నాట్ లూజ్ హోప్. ఆ ఒక్క రాయిని పక్క పెట్టండి, ఇంకా రాళ్ళు కాకుండా ఏమేం చేయాలో చూసుకోండి. ఎక్కడ ఏ రంధ్రం నుంచి ఆ రాయి బయటకు వచ్చిందో ఆ రంధ్రం కనుక్కోండి, దాన్ని తగ్గించండి. అట్లా చేయగలండి. పబ్లిక్ సర్వీస్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు నాగరాజు గారు. ఆయన చెప్తున్నట్లుగా డిపార్ట్మెంట్లో రండి, ఇక్కడ డెడికేటెడ్గా పనిచేసే పబ్లిక్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకుంటారంటూ ఆయన సర్వీస్ చెప్తున్నారు. సాధారణంగా కానిస్టేబుల్ కొనుక్కుడు పోలీస్ అయితే ఎలా ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నాగరాజు గారు చక్కగా వివరించారు. వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఆయన కూడా ఎప్పుడు కూడా తన కొడుకు ఐపీఎస్ అని ఎక్కడ చెప్పుకొని గర్వపడలేదు. తన కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు కానీ నా కొడుకు ఐపీఎస్ అని ఎక్కడ కూడా తలెత్తుకొని మాట్లాడడం కానీ లేదా పైన ఆఫీసర్లు కూడా రెక్లెస్గా మాట్లాడడం ఎప్పుడు నేను చూడలేదు. నాగరాజు గారు కూడా తండ్రి బాటలు నడుస్తున్నారు. ఖచ్చితంగా కేరళలో నాగరాజు గారు వైఫ్ ఇద్దరు కూడా మంచి పేరు తెచ్చుకుంటారని, తెలుగు వారి సత్తా సాటుతారని భావిద్దాం. ఇది నాగరాజు గారు చెక్కిలంగా నాగరాజు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళీధర్ గారు. I dreams this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I dreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also for doing so well.